వివేకం. ఒకరోజు ఒక కప్ప ఇటూ అటూ తిరుగుతూ చూసుకోక గిన్నెలో ఉన్న నీళ్లలో పడింది. ఆ గిన్నె పొయ్యి మీద ఉంది. ఆ పొయ్యి వెలుగుతూ ఉంది. గిన్నెలో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలచుకుంటోంది కాని బయటికి దూకే ప్రయత్నం మాత్రం చేయడంలేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. కానీ దానివల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులూ వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్లలోనే చచ్చిపోయింది. కప్ప చనిపోవడానికి కారణమేమిటి? మనం అనుకుంటాం, అది ఆ మరుగుతున్న నీళ్ల వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే, బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మనం మన స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా, భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ల కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లేలోపు బయటపడడం ముఖ్యం.